ఈరోజు వచ్చిన అంశం ఏంటంటే అవహేళన. అవహేళన అంటే ఏంటంటే మరి అవమానం, నిందలు ఇవన్నీ కూడా వస్తాయి కదా. ఇక్కడ అవహేళన ఎవరు చేస్తారండి? మన లోకానుసారంగా అయితే మన మనుషులు అలా చేస్తారు. ఎందుకు చేస్తారు? ఒక మ్యారేజ్ అవ్వలేదు అనుకోండి, సపోజ్ నాకే జరిగింది. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు భరించలేనంతగా చనిపోయే స్థితికి వెళ్ళిపోయేదని నేను. కానీ దేవుడు అవ్వలేదు. అలాగే మన దేవుడు కూడా మరి ఎన్నో కార్యాలు, అద్భుత కార్యాలు చేశాడు. అలాగే ఆశ్చర్య కార్యాలు చేశాడు. నేను ద్రాక్షారసంగా మార్చాడు ఆనందంలో. అలాగే ఎన్నెన్నో చేసిన దేవుడికి మరి మన వల్ల, మన పాపం వలన మరి ఆయనకి శ్రమ అనేది ఎదురయ్యిందండి. అలాగే కీర్తన గ్రంథం 49వ వచనం చూసుకున్నట్లయితే ఒకసారి 6వ వచనం చూడండి. చాలండి. మరి ఇక్కడ ఏమంటారండి? ఇశ్రాయేలు దేవా నీకు వెతుకువారు కావాలన్నా అవమానం అంటారు. మనం నిజంగా ప్రార్థన చేసినప్పుడు అనేక కార్యాల విషయంలో, అనేక విధాలుగా జాబుల విషయంలో మనం వెళ్ళినప్పుడు మరి మన క్రైస్తవ బిడ్డలైన వారికి అనేక అవమానాలు ఎదురవుతూ ఉంటాయండి. కానీ దేవుడు వాటి ముందు తప్పిస్తారు కదా. చివరి క్షణంలో అయినా సరే, ఒక ల్యాండ్ విషయంలో అయినా, లేకపోతే మ్యారేజ్ విషయంలో అయినా, లేకపోతే అనేక విధమైన వాటిలో దేవుడు మరి అలాగే ఆరోగ్యపరంగా అయినా సరే మరి మనల్ని మరి నలుగురు ఏళ్ళ సిగ్గుపడకుండా మనల్ని నలుగురిలోని ఎత్తి చూపిస్తారా లేదండి? చూపిస్తారు కదా. దేవుడు ఉన్నాడో మనం అనిపించుకుంటాం ఒక్కొక్కసారి. అలాగే ఇక్కడ మనిషి శిలువ మీద ఉన్న ప్రభువుని చూసి దుఃఖిస్తున్నాడు అన్నాడు. అయ్యో ప్రభు, ఎంత బాధ నీకు, ఎన్ని శ్రమలు, ఎంత బాధ ప్రభు, నా మీద ఉన్న పాపకాలము, వ్యాధి భారము, శిక్ష భారము నీ మీద వేసుకున్నావు, అందుచేత నాకు సుఖం వచ్చింది. ఇక్కడ ఏమంటాడండి దేవుడు? మరి మన పాపాలు అవన్నీ వేసుకున్నట్టు వల్ల మనకేమైంది? సుఖం అనేది వచ్చింది. కానీ శ్రమించి మన కోసము రాత్రి పగలు మరి ఆయన శ్రమపడి మనం నిత్యము కాపాడుచు ఉన్నాయని మరి అక్కడ మన కోసం జ్ఞాపకం చేసుకుని దేవుడు మన రెప్పపాటులో తప్పిస్తూ ఇలా చేస్తాం. కానీ మనం ఏం చేస్తాం? తిరిచూటు రావచ్చు, ఇప్పుడు రాకుండా ఉంది, తిరిచూటు రావచ్చు, అనేక విధములుగా ఉంటుంది. ప్రార్థన లేదు, క్రైస్తవ బిడ్డలమే కానీ ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఏమీ కూడా మన ఎందు ఉండదు. అన్ని చూడండి, విగ్రహాలను ఎంతో గొప్పగా చేస్తాం కానీ మనం చెయ్యం. వాళ్ళు చేసినంత భక్తి మన దగ్గర ఉండదు. ఏదో చర్చకి వెళ్తాం, మన భక్త క్రైస్తవులే ఉంటాం. అలాగే మన విషయంలో కూడా ఎవరినైనా మామూలుగా ఎవరైనా కోపడ్డారనుకోండి, మనం కూడా అలాగే కోపం ఇచ్చుకుంటాం కానీ మన సమాధానం అనేది పడము. ఇక్కడ నిజమైన దేవుడు ఏం చేశారు? సమాధానం పడతారు, అవమానాలు భరించారు, నిందలు భరించారు. అలాగే ఎన్నో మన పట్ల ఆయన నిత్యము కూడా మన కోసం శ్రమిస్తూనే ఉన్నాడు. అలాగే యోగ గారికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఏవి కూడా నా మీద వేసుకున్నావు, అందుచేత నాకు సుఖం వచ్చింది, నా వస్త్రంలో చిక్కుని కొట్టున్నదో కానీ నాకు మాత్రమే హాయిగా ఉంది అని సంతోషిస్తున్నాడు అన్నాడు మనిషి. ప్రతి ఒక్క మనిషి ఒక రెండు ఉన్నట్టండి. అవి ఏంటి కనుక దుఃఖము, సంతోషం అంటండి. అబ్రహాము విశ్వాసకు జనకుడు అంటండి. ఆయనే దూరినంటే మనమే, మన గర్వం నేను దూరి కంటే దూరిని, ఊడిది కంటే ఊడిదని చెప్పగలనంటాడు. అలాగే ఎవరిలో వారే శ్రమకాలు గుడాలతో నుంచి చేరగలరంటాడు. అలాగే ఆదికాలంలో 18:27 చూడండి. అంతే. అలాగే యోగాలు కూడా ఆలోచించండి. మరి యోగాలు వచ్చేసరికి మరి సాతాను ఎన్నో ఆయనకి ఎంతో పిల్లలు సంతానం, మరి వంశవృక్షము ఇంకా ఆయనకైతే గొప్ప ఎవరో లేదండిగా ఉండేదన్నాడు.
కానీ సాతాను ప్రవేశించి ఏం చేసింది? పిల్లల్ని మొత్తం అందరినీ ఒక్కొక్క విధంగా తీసేసింది. కానీ దేవుడికి వెళ్ళి దేవుడి ప్రాణం మీద మాత్రమే నీకు అధికారం లేదు, కానీ ఏదైనా చెయ్యి కానీ ప్రాణం మీద నీకు అధికారం లేదు అని అనేసి మరి సాతానుతో చెప్పడం మరి దేవుడి దగ్గర వాక్యం అనవసరం తెలుసు. కానీ యోగు గారు ఏం చేశారంటే, యోగు కూడా అలాగే చెప్తుంది. 7:30 ఒకసారి చూడండి. అలాగే నేను పాపిని, నేను అయోగ్యుడును, నేనే సత్యుడని చెప్పగలను. మీరు ఇంటికి వెళ్ళి ఈ 3 ఒప్పుకోవాలి. అప్పుడు శ్రమకాల ధ్యానంలో ప్రవేశించాలంటారు. మీ ఇంటి వద్ద గుడిలో కంటే ఎక్కువగా ధ్యానించగలరు, చదవగలరు. అలాగే మనము గుళ్ళో ఎంతసేపు ఉంటాం, కొంచెంసేపు ఉంటాం. కానీ ఇంటికి వెళ్ళి మనం ధ్యానించడం మంచిది మాట్లాడి. అలాగే అంకులు అనేవారు ఏంటంటే ఆయన నిలబడతారు, కానీ ఆయనలో దైవాలు నుండి మన కూర్చున్న వాళ్ళు మనం పోయి ఎప్పుడు కొడుతారా ఇలాగా ఏం చేస్తుంది కొంచెం మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది తప్పు మాటండి. దైవాత్మ ఆయనలో ఉంటారు, దర్శిస్తుంది మాట. అది మనం గ్రహించుకోవాలి. దైవాత్మ ఉన్న వాళ్ళకి వాళ్ళ చెప్పుకునే ఉంటారు, వాళ్ళు చెప్పుకునే వాళ్ళకి చెప్పినా తెలియదు, వాళ్ళని చెప్పమని చెప్తూ ఉంటారు అన్నమాట. అలాగే బయటికి కనబడదు. ఇవన్నీ కూడా జరిగినవే కదండి. కరోనా టైంలో చర్చకెళ్ళలేదు. నెక్స్ట్ ప్రార్థన చేసుకోవడానికి అవకాశాలు ఉండేవి కాదు. అలాగే ఎన్నో మరి జరిగేవి. నేను పాపనే ఉన్నాను తండ్రి, నేను పాపనే ఉన్నాను, అయినప్పటికీ నా కొరకు నీకు పాప కంటే ఎక్కువగా శిక్షణ భరించుతామని అనుకోవాలంటాడు. మరి అయోగ్యుడు యోగా చెప్తున్నారంటే అయోగ్యుడు ఒకవేళ పూర్తిగా చెప్పబడిన వారు అయోగ్యుడు అని అంటే నేను పాపిని కాదు, నీ శ్రమల ద్వారా అందించే దీవిన అర్థమంటాడు. ఆసక్తుడు అనగా శ్రమ చరిత్ర వల్ల నీకు ఎన్ని దీవెనలు ఇచ్చారో వాటినన్నిటినీ అందుకునే శక్తి నాకు లేదు. నీవైతే ఎన్నినట్లు ఇచ్చాడు. నీవు 5,000 మందికి ఆహారం ఇయ్యగా 12 గంటలు రొట్టెకు మిగిలినవి తెలిసినను మిగిలిపోయేట్లు అద్భుత కార్యాలు చేస్తున్నావు కదా. అట్లే నీ శ్రమల ద్వారా వచ్చి దీవెనల నీవు మేము అందుకోలేక పోతున్నాం అన్నాడు. అలాగే దావిదికి వెళ్తున్న 22వ అధ్యాయం ఒకసారి చూడండి. ఒకసారి నా దేవ నన్ను ఎందుకు చేయవని మరి దావిదిలో ఉంటారని మొదటే ఆ మాట ప్రభు శిలువ మీద పలికారంటారు. ఎంత శ్రమ లేకపోతే మరి ఆయన నా తండ్రి అనలేదు, కానీ నా దేవ అని అన్నారంటాడు. ఎందుకు చేయించినామని మనిషి అంటారు, కానీ ఇంకొకరు అంటాడు. వారు నానబట్టలు తీసుకుని చీట్లు వేసుకున్నారంటాడు. ఈ కీర్తనలో మరి వెళ్ళదు. ప్రభు మరణ సమయంలో దాని వారు ఆయన అంగీకి చీట్లు వేసుకుని మరి అనేక విధాలుగా మత్తయి వార్త 27 నుంచి ఒకసారి చూడండి. మరి ఇక్కడ ఏముందండి, మన కోసమైనా తలవసులో మరి ముందర భరించారు. అలాగే మన వ్యాధుల కోసం మనకి కావాల్సిన ఆయన చేతులు పాపాలు కూడా మనం చేతులతో చేసిన పాపాలు, మనం మనసుతో చేసినటువంటి, అలాగే మన కాళ్ళతో చేసినవి. ఒక కీర్తన కదండి, పరుగెత్తి పాదములు చేసిన పాపములు పరమపురిని చూడాలే సిలువను
వేలాడు యేసయ్యను. నా చేతులు చేసినట్టి దోషము లేగదా, నా రాజు చేతులలో గౌరవంపు చీకలు, నా రాజు చేతులలో గౌరవంపు చీకలు, చూడాలి సిలువను వేలాడు యేసయ్యను. ఇక్కడ ఏమన్నాడండి? నా పాపాలు, నా చేతులతో చేసిన పాపం, నా కళ్ళతో చేసిన పాపం, మరి నా హృదయంతో చేసిన పాపం, మరి ఇవన్నీ కూడా మన యేసయ్య భరిస్తూనే ఉన్నారండి. అలాగే మనం వ్యాధిపోవడానికి ఆయన రక్తమైనటువంటి కారణం మన శిక్షలు ఆయన మీద వేసుకున్నారు, మన నిందలు ఆయన శిలువ మీద ప్రియకరలో మరి అనుభవించారండి. అలాగే చిన్నగా చెప్పి చేస్తానండి. ఒక మాట ఉన్నదండి, ఇప్పుడు ఈ కాలం ఏంటంటే మనకి క్రైస్తవులను హింసించే కాలం. కనీసం రాబోయే కాలంలో ఏమవుతుందండి? మనం బైబిల్ చదవడం కానీ, మనం ప్రార్థన చేయడం కానీ, ఇంకా అసలు క్రిస్టియన్స్ అంటేనే ఒప్పుకోవట్లేదు అసలు. కానీ మనకి అనిత విద్య అనేది ఒకటి ఉంటుందంటండి, తెలుసుకున్న విద్య అనేది ఒకటి ఉంటుందంటండి. కానీ మనం దేవుడి దగ్గర ఏం చేయాలంటే, ఇప్పుడు మన కర్మ అయిపోయింది కానీ మన పిల్లలకి బాగుండాలంటే దేవుడి దగ్గర ఒక విద్య అనేది మనం తీసుకోవాలంటండి. అదే తెలుసుకున్న విద్య అంటండి. ఆ విద్య అనేది ఎలా ఉంటుందంటే, బజార్లో నడుచుకునే కానీ ఎవరికి కనబడమంటారు. హింసకులు కండ్రైతులు ఉన్నప్పటికీ మనం వాళ్ళ దగ్గర తిరుగుతూనే ఉంటామంటాడు. కానీ వాళ్ళ దగ్గర మనం ఉన్నామని వాళ్ళకి అసలు తెలియదు అంటాడు. అటు ఇచ్చి హింసకాలంలో విశ్వాసులకి దయచేయాలి అనేసి మరి మనము కూడా ప్రార్థన చేయాలంటాడు. అలా తెలుసుకున్న విద్య అనేది దేవుడిని అడగాలండి. మనం మోకాళ్ళ మీద మరి ప్రార్థన చేసినప్పుడు మరి ఆ విద్య అనేది మనం పొందుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ అంటే మనం ఏదైనా పొందవచ్చు. అలాగే రాకడలో ఇప్పుడు రాకడలో గుర్తులు ఇప్పుడు మనకి అన్నీ శ్రమకాలమే. అలాగే సాధుసింగ్ అనే ఒకప్పుడు రైలు బండిలో మొదటిసారి ప్రయాణం చేస్తున్నాడు. అదే పెట్టిలో కూర్చున్న వరకు కోపం వచ్చి కూర్చున్న పెట్టిలో మేము కూర్చోకూడదని దర్శించినట్టు. ఆ ద్వారా ఒక మూలకు వెళ్ళి కూర్చుండేనంటాడు. సుందర్ సింగ్ అక్కడే కూర్చుని ఉండేనంటాడు. అయితే కానీ ఆ ద్వారా కనబడకుండా చేసినాడంటాడు. బండి స్టేషన్ రాగానే ఇద్దరు కేపెట్లో ఉండి దిగారంటాడు. ఆ తర్వాత మీరు ఎంతసేపటి నుండి ఎక్కడ కూర్చున్నారని సుందర్ సింగ్ని అడిగినంటాడు. నేను ఎక్కడికే వెళ్ళలేదు, ఇక్కడే కూర్చున్నానని మరి సుందర్ సింగ్ గారు జవాబిచ్చినంటాడు. అతడు ఏమైనా చింతించు కూర్చుని నా ద్వారా విషయం నుండి చాలా సంతోషించినంటాడు. అలాగే మమ్మల్ని కూడా శత్రువులు కనబడకుండా చేసేవారు మన యేసయ్య మాత్రమే. అదే తెలుసుకున్న విద్య అంటాడు. అది కావాలని మనము అడగాలి. దేవుడు రాక సమీపమైంది కాబట్టి మనకు రాకడలో మనం ఎత్తుకోవాలంటే ఇంకా మనం బైబిల్ పట్టుకుని ఇలాగా చదవాలి. ఒకరు చెప్పినట్టు నిజంగా కూడా ఆయన చెప్పినవన్నీ కూడా యథార్థమే. ఎందుకంటే బైబిల్ చదవటాలు మీరు అందరికీ అర్థం చేయాలని చెప్తుంటే మనకి ఏంటంటే ఈయన ఎలా చెప్తారు అని పద్ధతిగా అలా ఉన్నట్టుంటారు. కానీ అందరూ చెప్పేది ప్రతిదీ కూడా మన అక్షరాల నిజం. ఎందుకంటే కరోనా టైంలో ఆయన చెప్పిన అంతకు ముందు నుంచి చెప్పేవాడు. కానీ అది నెరవేరింది కాబట్టి మనకి చూసాం కదా, ఆయన చెప్పింది నెరవేరింది మనకు అవ్వలేదు. అలాగే మనం కూడా మరి పొందుకోవాలండి. అలాగే చిన్న పాటపాడమే చేస్తుందండి.